సాగర నగరం విశాఖపట్నం మెట్రో సిటీ కాబోతోంది. ఇప్పటికే స్మార్ట్ సిటీ హోదాను దక్కించుకున్న ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ ఇప్పుడు వీఎండీఏగా మారనుంది. విశాఖ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ రూపురేఖలు ఖరారయ్యాయి. విశాఖ నగరాభివృద్ధి సంస్థ ఉడా పరిధిని విస్తరించి మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వీఎండీఏ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. వీఎండీఏ ఏర్పాటుకు అంగీకరిస్తూ ఉడా బోర్డు మీటింగ్ తీర్మానం చేసింది. దీంతో విశాఖను మెట్రో సిటీగా అభివృద్ధి చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఇక లాంఛనం కానుంది. ప్రస్తుతం 4 జిల్లాల పరిధిలోని 5,573 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉడా విస్తరించి ఉంది. 40 మండలాల్లోని సుమారు 54 లక్షల మందికి ఉడా సేవలందిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఉత్తరాంధ్రపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న విశాఖకు మెట్రో హంగులు అద్దే దిశగా కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఉడాను రద్దు చేసి వీఎండీఏ ఏర్పాటు చేస్తోంది. వీఎండీఏ పరిధిని 50 మండలాల్లోని 7,086 చదరపు కిలోమీటర్లకు విస్తరించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోంది. విశాఖ అభివృద్ధి దృష్ట్యా ముఖ్యమంత్రి వీఎండీఏకు చైర్మన్గా వ్యవహరిస్తారు. వీఎండీఏ ఏర్పాటుతో ఇక ఉడా కనుమరుగు కాబోతోంది. విశాఖను ప్రణాళికాబద్ధంగా అమలు చేసే క్రమంలో తొలిగా టౌన్ ప్లానింగ్ ట్రస్ట్ టీపీటీ పర్యవేక్షించేది. అనంతరం ఏర్పడ్డ ఉడా ఉత్తరాంధ్ర ప్రాధాన్యతకు అనుగుణంగా విస్తరిస్తూ వస్తోంది. వీఎండీఏగా ఆవిర్భవిస్తుండటంతో సీనియర్ ఐఏఎస్ అధికారి సంస్థ బాధ్యతలను చేపడతారు. బోర్డు సభ్యులుగా ఐఏఎస్లు వ్యవహరిస్తారు. పలు కీలకమైన విభాగ అధిపతులుగా సీనియర్లు రాబోతున్నారు. The idea is to review the work of the UDA. ఎందుకంటే ఇప్పుడు మన ఆఫ్టర్ బైఫర్కేషన్ తర్వాత ద విశాఖపట్నం సిటీ అండ్ విశాఖపట్నం రీజన్ పెద్ద ఇంపార్టెన్స్ వచ్చింది. అది మనం ఇంటర్నేషనల్ లెవెల్లో మన హానరబుల్ సీఎం విజన్ ప్రకారం మంచిగా డెవలప్ చేయాలి. దానికోసం VMDA government has to take a decision. We have to send the proposals. Accordingly, మన ప్రపోజల్స్ ఈరోజు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపడానికి తీర్మానం చేశాము. మరోవైపు ఉడా పరిధిలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులతో పాటు 78 అంశాలపై ఉడా బోర్డు చర్చించింది. ఇప్పటికే వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే ఓవైపు బోర్డు సమావేశం జరుగుతుండగానే హరిత ప్రాజెక్టు బాధితులు ఉడా కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థను నమ్మి లక్షలు కడితే తమకు ప్లాట్స్ కేటాయించకుండా ఆవేదనకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన అధికారులు ఈ నెలాఖరు నాటికి హరిత ప్రాజెక్టు పూర్తి చేసి కొనుగోలుదారులకు అప్పగించాలని నిర్ణయించింది.